హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండాలండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఎలా చేయాలో అయితే చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్లో అయితే 2 స్పూన్ల వరకు రోల్డ్ ఓట్స్, అలాగే 2 స్పూన్ల వరకు చియా సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. అందులోకి కాంచి చల్లార్చిన పాలు అయితే తీసుకొని అవి బాగా మునిగేంత వరకు పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళండి, మూత పెట్టేసి. ఇది ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఒకళ్ళకైతే ఒక్కొక్క స్పూన్ సరిపోతుందండి. చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇవి చాలా చియా సీడ్స్ అంతా బాగా ఉబ్బాయి అనమాట. మిల్క్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి, బాగా నానాయండి. ఇందులోకి మన ఇంట్లో ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ అందులో వేసుకోవచ్చు. నేను ఇద్దరికని చెప్పాను కదా, 2 పార్ట్స్ కింద తీసుకొని అందులోకి నేను అదే ఎండు ద్రాక్ష, అలాగే ఖర్జూరము, పంకిన్ సీడ్స్ అనే డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉండేటివి వేసుకున్నాను. కొద్దిగా కాంచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అదేవిధంగా ఇంట్లో యాపిల్ ఉన్నింది, యాపిల్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. దీని బదులు మీరు బనానానో లేకపోతే ఇంకా వేరే ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చక్కగా మా పొట్ట మంచి హాయిగా ఉంటుంది మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటే. అన్నీ ఒకసారి వేసుకొని బాగా నైట్ నానబెట్టిన బాదంలు కూడా అందులోనే వేసేసుకున్నాను. 1 స్పూన్ అయితే హనీ యాడ్ చేసుకున్నానండి. హనీ యాడ్ చేసుకోకపోయినా కూడా చాలా స్వీట్గా ఉంటుంది, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి తింటే చాలా బాగుంటుందండి. అస్సలు చూడగానే మంచి ఫ్లేవరు, అదే ఎమ్మీగా ఉంది. మీలో ఎంతమందికి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.